ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లోని మలబద్ధక సమస్య అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ మలబద్ధకం అనేది ఎలా వస్తుందో ముందు మనం తెలుసుకుందాం. ఈ మలబద్ధకం అనేది మనం ఒక టైం టు టైం అనేది ఆహారం తినక ఈ పిండి పదార్థాలు అనేది ఎక్కువ తినటం వల్ల రాత్రులు 11-12 సమయంలో కూడా మనం తినటం వల్ల ఈ మలబద్ధకం అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఈ మలబద్ధక సమస్య 100కి 40-50 మంది ఉంటుంది. ఈ మలబద్ధకం చూడండి, ఈ మలబద్ధకం అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో కాయగూరలు ఆకుకూరలు తినటం తగ్గించేశారు. కాయగూరలు ఆకుకూరల్లోని పీచు పదార్థం అనేది ఉంటుంది. మనం బయట తినే ఫుడ్లోని ఈ నాన్ వెజ్లో కానీ నూడిల్స్, ఫ్రైడ్ రైసు, బర్గర్స్, బేకరీ ఐటమ్స్ వీటిల్లోని పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. ఈ పిండి పదార్థం ఎప్పుడైతే మనం ఎక్కువగా తిన్నామో మోషన్స్ ఫ్రీగా అవటానికి అవకాశం ఉండదు. మనం ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలు తిన్నట్లయితే మనకి మలబద్ధకం అనేది రాదు. నాన్ వెజ్ ప్రియులు ఉన్నారనుకోండి, వారానికి 1 రోజు 2 రోజులు తినండి, కానీ మధ్యాహ్నం పూట తినండి, సాయంకాలం పూర్తిగా బంద్ చేసేయండి. కొంతమంది ఉన్నారు నైటు లేటుగా భోంచేయటం, లేటుగా పడుకుంటాం, పొద్దున్న లేటుగా లేవటం, లేచేటప్పటికి మనకి ఉద్యోగ వ్యాపారాలకి టైం అయిపోతుంది. టైం అయిపోయేటప్పటికి హడావిడిగా బాత్రూమ్కి వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు అది రాదు. కొంచెంసేపు కూర్చుంటాం, వచ్చినా రాకపోయినా బయటకు వచ్చేయటం, గబగబా బ్రష్ చేయటం, స్నానం చేయటం, టిఫిన్ చేయటం, బాక్స్ పట్టుకొని ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన అంతా వర్క్ మీద పెట్టడం. ఆ టైంలో మనకి ఈ మలం అనేది కదిలింది అనుకోండి, ఇప్పుడు ఖాళీ లేదు, చేతిలో పని ఉంది, మనం ఇప్పుడు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు అనుకుని ఏం చేసేస్తున్నారంటే కొంతమంది ఆఫ్ చేసేస్తున్నారు. ఈ ఆఫ్ చేయటంలోని అదేమవుతుందంటే, మీరు రమ్మన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మీరు వెళ్ళరు. ఇదేమవుతుందంటే లోపల ఆ మలంలో ఉన్న నీరు ఈ పేగు పీచులా ఉంటుంది. ఆ నీరు అనేది ఆ పీచు ఉన్న పేగు లాగేసుకొని ఆ మలం గట్టిగా ఇనప రాడ్డు వలె తయారైపోతుంది. తయారైపోవటంలోని మీకు మలం అనేది రావడానికి అవకాశం లేదు. అది వచ్చినప్పుడు మీరు వెళ్ళరు, మీరు వెళ్ళినప్పుడు అది రాదు. అది దానికి సంబంధించి వాటర్ కూడా సరిగ్గా తాగరు. ఎందుకంటే అత్తమానం యూరిన్ వస్తుంది, వాటర్ తాగితే అని వాటర్ తాగడమే మానేస్తున్నారు. అటువంటప్పుడు ఈ మలబద్ధకం అనేది ఎందుకు రాదు? దీన్ని మలబద్ధక నివారణ మనం చేసుకోవాలి అంటే, ప్రొద్దుట మనం ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నాం అనుకోండి, 10 గంటలకు వెళ్ళొచ్చు, లేదా 9 గంటలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారనుకోండి, మినిమం 5-6 ఆ టైంలో లేచి చక్కగా గోరువెచ్చని నీళ్లు కాచుకొని 1 లీటరు 1.5 లీటర్న్నర త్రాగి పట్టా ప్రేగుల మీద మనసు పెట్టి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ నర సిస్టమ్ అన్నీ కొంచెం ఈ వేడి నీళ్ళు తగిలేటప్పుడు లూజ్ అయ్యి
మీకు ఫ్రీ మోషన్స్ రావడానికి అవకాశం ఉంది. అలా అది ఎప్పుడైతే మీకు వస్తుంది, మళ్ళా వస్తుంది అంటే స్పీడ్గా వెళ్ళకపోతే ఇబ్బంది ఏమో అన్నంతగా వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. మీరు వెళ్ళిన తర్వాత ఫ్రీ మోషన్స్ అవుద్ది. మీరు మళ్ళా అవకాశం ఉంటే, సమయం ఉంటే ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ 1 లీటర్ పావు వాటర్ తాగండి, వేడి నీళ్ళు. మళ్ళీ ఇంకేమైనా ఉంటే రెండోసారి చక్కగా మీకు రెండోసారి కూడా మోషన్స్ అవటంలోని ఖాళీ పడిపోద్ది కడుపు, ఆకలి చక్కగా పుడుతుంది. అలాగా మీరు రోజుకి 2-3 సార్లు వెళ్ళగలిగినట్లయితే మీకు మలబద్ధకం అనేది ఉండదు. ఈ మలబద్ధకం నివారణకి మెయిన్ మనం చేయవలసింది కేవలం వాటర్. రూపాయి ఖర్చు కూడా పెట్టవసరం లేదు, రూపాయి ట్యాబ్లెట్ కొనవసరం లేదు. ప్రొద్దుట నీళ్ళు తాగటం, పట్టా ప్రేగుల మీద మనసు పెట్టడం, బాత్రూమ్కి వెళ్ళటం, మళ్ళీ ఒక అరగంట మన పళ్ళు ఏమైనా ఉంటే చూసుకున్న తర్వాత మళ్ళీ 1 లీటర్ పావు వాటర్ తాగటం, మళ్ళీ పట్టా ప్రేగుల మీద మనసు పెట్టడం, బాత్రూమ్కి వెళ్ళటం. తర్వాత మీ పనులు చేసుకోండి, స్నానం చేసేయండి, చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని టిఫిన్ చేసేసి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోండి. సాయంకాలం వరకు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి విపరీతంగా తలపోటు వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి, ఒంటికి ఎలర్జీ వస్తుంది, ఒళ్ళంతా దురదలు పుడతాయి, ఎవరితోనైనా మాట్లాడితే నోరు వాసన వస్తుంది, చెమట పడితే చెమట వాసన వస్తుంది. ఇన్ని రకాలుగా మీ కడుపు చెడిపోయిందని మీకు తెలియపరుస్తుంది అన్నమాట. ఇది ఆ రకంగా కూడా మీరు మానరు. ఈ సెంట్లు చల్లడం, అత్తర్లు చల్లడం, ఈ చల్లటం, అవి చల్లటం, పైన మేకప్లు వేయటం చేసి అవి పూసి ఈ పూసి కవర్ చేసేసుకుంటారు. అది కాదు ఈ మలబద్ధక నివారణ. అంటే మలబద్ధకం స్టార్ట్ అయిందంటే అన్ని రోగాలు మనకు స్టార్ట్ అయినట్టే దాని అర్థం. ఎప్పుడైతే జీర్ణశయం చక్కగా శుద్ధిగా ఉందో మీకు ఏ రోగాలు దరిదాపుల్లోకి రావడానికి అవకాశం ఉండదు. చూడండి, మీరు పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళకుండా నాకు పని లేట్ అయిపోతుందని ఏ ఊరు ప్రయాణమైనా చేసినప్పుడు చూడండి, మనసంతా ఆ పట్టు మీద ఉంటుంది. మీకు బస్సు ఎక్కిన తర్వాత కూడా ఈరోజు బాత్రూమ్కి వెళ్ళలేదు, ఏం జరుగుద్దో అనేది కరెక్ట్గా బస్సులోనే కదులుద్ది అది. అప్పుడు మీరు బస్సు దిగలేరు, బస్సు మీద ఆపుదామంటే ఆగదు. అటువంటి అప్పుడు ఎంత ఇబ్బంది పడతారు మీరు. అది కాకుండా పొద్దున్నే లేవటం వాటర్ తాగి కాలు కుర్చీలు తీర్చుకుంటే రోజత్తమానంలోని ఏ ఆలోచన, ఏ టెన్షను ఉండకుండా ఉంటుంది. మీరు తినే ఆహారాలకు కూడా పొద్దున్న తింటే మధ్యాహ్నం వరకు తినొద్దు, మధ్యాహ్నం తింటే సాయంకాలం వరకు తినొద్దు. అలాగే తినేటప్పుడు కూడా వాటర్ తాగొద్దు, తిన్న వెంటనే వాటర్ తాగొద్దు. ఈ మాత్రం పాటించగలిగితే మీకు మలబద్ధక సమస్య అనేది ఉంటే క్రమేపంగా తగ్గించేసుకోవచ్చు. రానటువంటి వాళ్ళకి మలబద్ధక సమస్య ఉండదు. రోజుకి మినిమం 4-5 లీటర్లు వాటర్ మీరు కంపల్సరిగా తాగాలి. అత్తమానం యూరిన్ వస్తుందని మాత్రం జడవద్దు, ఒకసారే తాగొద్దు. ప్రొద్దున తాగి 1-2 సార్లు తాగండి, లీటర్ పావు. తర్వాత తాగేయి బాటిల్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క గ్లాస్, చిన్న గ్లాస్ తోటి తాగితే మీ శరీరానికి ఉన్న ఉష్ణోగ్రతకి ఆ వాటర్ మన శరీరంలోకి వెళ్ళిన దానికి కూడా బ్యాలెన్స్ సరిపోతుంది. యూరిన్ పెద్దగా రాదు. క్రొత్తలో అలవాటు లేదు కాబట్టి మీకు ఎక్కువగా వస్తుంది. తర్వాత మన శరీరం పూర్తిగా దానికి ఎప్పుడైతే అలవాటు చేసుకుందో మీకు ఆ ఇబ్బందులు అనేవి రావు. చూడండి, 20-30 సంవత్సరాల వయసులోనే 60-70 సంవత్సరాల వయసు గలవాళ్ళలాగా కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. దేనికి? శరీరంలోని పూర్తిగా మనకు వాటర్ కంటెంట్ లేకపోబట్టి శరీరం ముడతలు వచ్చేసి, ముఖం ముడతలు వచ్చేసి, వయసు బాగా చిన్న వయసులో కూడా పెద్ద వయసులా కనబడుతున్నారు. అది దేనివల్ల అంటే కేవలం వాటర్ వల్ల. వాటరు పూర్తిగా శరీరం నిండుగా వాటర్ ఎప్పుడు కూడా 70% వాటర్ ఉండాలి, 30% ఆహారం ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే 70% ఆహారం తింటున్నాం, 30% వాటర్ తాగుతున్నాం. ఈ వాటర్ కూడా ఈ రోజుల్లో సరిగ్గా తాగట్లేదండి. మంచినీళ్ళు అయితే
డ్రింకులు బయటికి వెళ్తే, లేదంటే ఇంకా బీర్లు, జ్యూసులు అనేక రకాలు తిని తాగి ఆరోగ్యం పూర్తిగా పాడు చేసేసుకుంటున్నారు. మీరు ఇక నుంచి అయినా చక్కగా వాటర్ తాగి ఈ మలబద్ధక నివారణ అనేది పూర్తిగా మీరు ఈ వాటర్ వల్లే సాధ్యం. అది డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకు తెలియదు ఏం కాదు, ఇలాగా మోషన్స్ అవ్వట్లేదంటే వాళ్ళు ఏదో గులాబీ రంగు అరుకో లేదంటే ట్యాబ్లెట్లో ఇచ్చి మీరు ఈ వాడుతూ ఉండండి, అదే ఫ్రీ అయిపోద్దని చెప్తారు. పైన ఉపశమనం మెడిసిన్ ఎంత వాడినా వేస్టే. కడుపు అనేది పూర్తిగా శుద్ధి చేసినట్లయితే మీకు చక్కగా ఈ మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మీరు ఈ మలబద్ధకం అనేది ఎలా పోగొట్టుకోవాలనేది మీరు చూసి సేమ్ దీన్ని ఫాలో అయితే మీకు చక్కగా మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తరచూ మా వీడియో మీకు అందుబాటులో ఉంటాము. అందరికీ నమస్కారం.